హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో డెఫినెట్లీ ఆయన కంటెంట్ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం తెలుసా, ఐ లైక్ ఇట్ అంటాం అనమాట. సో ఆయన డైరెక్షన్ చేసినా ఐ లైక్ ఇట్ అంటాం, ఆయన యాక్ట్ చేసినా ఐ లైక్ ఇట్ అంటాం. డెఫినెట్లీ ఆయన కూడా కంటెంట్ని ఆ రేంజ్లో లైక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు అండ్ ప్రాణం పెట్టి సినిమాని మన ముందు తీసుకొస్తూ ఉంటారు. ఇంతకుముందు ఆయన సినిమాలు వచ్చినప్పుడు ఏ కానీ అంటే ఉప్పి కానీ ఇలాంటి సినిమాలు వస్తే ఏంటి ఉపేంద్ర గారు 20 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమాని ఇప్పుడే ఇచ్చేశారు అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా 2040లో వరల్డ్ ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అని, అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎలా ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన యూఐ తీసుకొస్తున్నారు. ఇది ఉప్పి ఇంటెలిజెన్సా, ఉపేంద్ర ఇంటెలిజెన్సా, యూ అంటే తెలీదు, ఆర్ఎల్స్ యూనివర్సల్ ఇంటెలిజెన్సా తెలీదు. అసలు ఇదేం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను ఇప్పుడు డైరెక్టర్, హీరో, సూపర్ స్టార్ ఉపేంద్ర గారు అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్తో ఉన్నా అనమాట. ఆలస్యం చెప్పండి, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామండి. సో రీష్మా ఓ ఇట్స్ న్యూ ఫర్ అస్, లైక్ రీష్మా అనేది కొంచెం కొత్త పేరు మాకు, బట్ నైస్. రేష్మా మాకు తెలుసు, రేష్మా కామన్ నేమ్. వాట్ ఈస్ రేష్మా? సిల్క్. ఓ రేష్మానే రేష్మా, బోత్ సేమ్ మీనింగ్. ఓ అర్థం ఒకటే, అందం వేరు కానీ. సో ఇప్పటికే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుంటారు, మీరు నాకు తెలిసి ఇంకా అడగండి క్వశ్చన్ అని చెప్పుకుంటారు. యూ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, యూఐ అంటే ఏంటి అని. కానీ యూ అంటే యూ, ఐ అంటే ఐ. సో అందరూ వాళ్ళే చెప్పేశారు, నేనేం చెప్పేది చెప్పలేదు. వాళ్ళు మీరే ఇప్పుడు 3 టైటిల్ ఇచ్చేసారు. అది యా ఏది సార్ 3 టైటిల్లో ఏదైనా కొంచెం సిమిలర్గా కలుస్తుంది? ఇప్పుడు నేను చెప్తే అది ఒకే టైటిల్, మీరందరూ చెప్తే ఎన్ని టైటిల్స్? అది మీరు ఇప్పుడు టీజర్లో కూడా అదే చేశారు సార్, విజువల్ వేయకుండా సౌండ్ వేశారు, మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా అన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక కథ రాశారు. ఏంటి ఇది, వార్ సీక్వెన్సా, ఇదేంటి మధ్యలో వర్షం వస్తుందా, రెయిన్లో జరుగుతుందా, ఇది ఏం జరుగుతుంది, ఇది ఒక థ్రిల్లరా? ఇట్స్ లైక్ ఆ ఐడియా ఎలా వచ్చింది సార్? విజువల్ వేయకపోవడానికి రీజన్ ఏంటి, టైం లేదా? లేదు అలా కాదు. యాక్చువల్లీ ఏమంటే ఒక్క స్టైల్ నేను చెప్తాను, మీరు చూడండి ఎంజాయ్ చేయండి అనేది. ఇంకొకటి ఏమంటే చూడండి మీరు రాండి నాతో, లెటెస్ట్ డిస్కస్ అనేది ఇంకొకటి. ఐఎమ్ డూయింగ్ దిస్ అనుకుంటాను నేను. ఓకే, బట్ మీ స్టోరీ అయితే ఫస్ట్ లాక్ అయిపోయింది కదా సార్, మా స్టోరీస్ నుంచి లైన్ రావాల్సిన అవసరం లేదు. నా స్టోరీ మీ స్టోరీ కూడా, అది చాలా మందికి తెలీదు. మీరు ఎందుకు ఒక ఫిలిం ఇష్టపడతారంటే మీరు కనెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్. ఒక ఫ్యామిలీ డ్రామా జరుగుతుంటే ఒక హస్బెండ్ వైఫ్ని చాలా బాగా చూస్తూ ఉంటే నాకు ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుంటుంది అని, లేదంటే నా హస్బెండ్ ఇలా అవ్వాలి, నేను హస్బెండ్ ఇలా కంట్రోల్ చేయాలి, ఏంటో ఒకటి జరుగుతూ ఉంటుంది. లాస్ట్ బాగా పెళ్ళైన వైఫ్స్ అందరూ కనెక్ట్ అవుతారు సార్. మీ ఇంట్లో కూడా ఏమైనా సలహాలు, సూచనలు, కంట్రోల్? సలహాలు లేదు, అక్కడ ఆర్డర్స్ లో. సూపర్ స్టార్ ఉపేంద్ర గారికే తప్పలేదు, తప్పు లేదు అయితే. తప్పు లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. యా, బట్ యూ టుక్ అ లాంగ్ బ్రేక్ సార్ డైరెక్షన్ కోసం. అఫ్ కోర్స్ కబ్జాలో మేము చూసాము, బట్ ద థింగ్ ఈస్ నేను యాక్ట్ చేశారు అందులో, బట్ డైరెక్షన్ ఇన్ని ఇయర్స్ ఎందుకు? అది ఏంటో, నేను ఆఫ్టర్ ఉపేంద్ర ఒక 10 years గ్యాప్ ఇచ్చాను. ఉపేంద్ర తర్వాత నేను ఏ ఫిలిం డైరెక్ట్ చేయలేదు. ఓన్లీ స్టోరీస్ గీరీస్ కొంచెం ఇండైరెక్షన్ చేశాను అనుకోవచ్చు మీరు, ఒక 2-3 ఫిలిమ్స్. తర్వాత అది వదిలేశాను. ఇండైరెక్షన్ వద్దు, డైరెక్ట్ చేస్తే డైరెక్టే చేయాలి, ఇండైరెక్షన్ చాలా డేంజర్ అని. అప్పుడు ఒక్కటి నేర్చుకున్నాను, నేను ఇక్కడ యాక్టర్ అంతే. ఓకే, నేను ఏమారా డిస్కస్ చేయొచ్చు. వన్స్ యాక్చువల్లీ నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఇదన్నీ తీసి పారేసి కూర్చోండి నేను ఆర్టిస్ట్ అవుతాను, లేదంటే కష్టమవుతుంది అని అక్కడి నుంచి నేను యాక్టింగ్ చేసుకొని చాలా ఫిలిం చేశాను. అదొక ట్రావెల్ బాగుంటుంది, వేరే వాళ్ళ స్టోరీ, వేరే వాళ్ళ డైలాగ్స్, అదొక ఎక్స్పీరియన్స్. తర్వాత ఏదో ఒక ఐడియా వచ్చింది, ఒక సూపర్ అని ఒక ఫిలిం చేశాను ఆఫ్టర్ 10 years. దట్స్ క్రేజీ ఫిలిం అసలు అది, ఆ టైంలో. నయనతార నేను చేసింది. అదైన తర్వాత మళ్ళీ ఒక 5 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ వేరే ఫిలిం చేసి మళ్ళీ ఒక బ్రేక్ చేసుకొని ఒక ఉపేంద్ర 2 అని చేశాను. రైట్. మళ్ళీ 8 years గ్యాప్ వచ్చేసింది అది అయిన తర్వాత. గ్యాప్ పెరుగుతూ వచ్చింది సార్ బేసిక్ గా మీలో ఉన్న డైరెక్టర్ కి. అవును, ఎప్పుడు ఆ డైరెక్ట్ చెప్తాడు, ఏమో డైరెక్ట్ చేయాలని చేయొద్దు, ఎందుకు చేయాలని ఫస్ట్ కనుక్కో, తర్వాత చెయ్యాలి. పర్ఫెక్ట్. యాక్చువల్లీ చెయ్యాలని చెయ్యొద్దు, ఎందుకు చెయ్యాలి అని. యా, సో దీంట్లో
Rishma, like definitely Oppi sir, superstar, not only in Kannada, actually, ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచే 20 years బ్యాక్ నుంచే ఉపేంద్ర గారు అంటే తెలుగులో కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వెన్ యూ ఆర్ ఎంటరింగ్ దిస్ అంటే ఈ వరల్డ్లోకి యూఐ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అండ్ హూ అప్రోచ్డ్ యూ ఫస్ట్? అసలు ఏం జరిగింది? As you said, sir has worldwide fans. Right, true. In every country and every corner of the world, they'll know who Upendra sir is and they'll know what work he's given to us. So it's very special. So in that, if you would have, today I'm sitting here with sir, which is a privilege for me. But if you would have told me 5 years back that I'll be working with sir, I wouldn't have believed you. But it all happened, and when I got the call, when I met sir for the first time, I was giving, is this reality for me? But when I went to the sets for the first 5 years back you got a call for this film? No. Okay. For UI. UI, okay. 5 years back I was... నా గురించి ఎలా 5 years ఇది థింక్ చేసి ఆఫ్టర్ 5 years షూటింగ్ స్టార్ట్ చేస్తారు. No, I'm sorry. I'm mistaken, yeah. No, okay. That is my image. ఇప్పుడు గ్యాప్ అని వచ్చింది కదా. Okay, yes, correct. So when I got the call, I was very happy. I was in denial for a long time, but first day when I went to sets and he said action and I did the role, then I'm like, okay, even I am actually a part of UI world. So I'm very grateful for sir for giving me this opportunity. సో యూఐ వరల్డ్, ఇప్పుడు వరల్డ్లో ఏఐ వెరీ ఫేమస్ నా. యూఐ వరల్డ్ అంటే ఏంటి సార్, భయం వేస్తుంది. ఇప్పుడు 2040లోకి అడుగు పెట్టాలంటే తొందరగా పోతే బాగుండు అనుకున్నాను నేను ఆ విజువల్ చూసి. బై మిస్టేక్లీ బతికేస్తే వాము ఇలా బతకాలా? ఎస్పెషల్లీ మార్క్స్ మరీ రాంగ్ ప్లేసెస్లో వేస్తున్నారు సార్. కాదు, మనం అడ్జస్ట్ అయ్యి అక్కడ చూడండి, అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. క్రికెట్ అబ్జర్వ్ చేయలేదు. బట్ క్లాత్స్ అంత లెస్ గా ఇంపాసిబుల్ సార్. అది ఒక కన్నడలో ఒక సాంగ్ ఉంది, చాలా బాగుంది, అది సమయద బొంబే అని. ఓకే ఓకే, సమయం అంటే ఆ టైంలో మనము ఒక ఇది లాగా డాల్ లాగా మనము చెప్తారు కదా, సూత్రధారి పాత్రధారి బొంబే. కరెక్ట్ కరెక్ట్. అది అడ్జస్ట్ అవుతుందంట. ఎన్ని మానవుడు అంటే అలాగే ఎంత పరిస్థితుల్లో కూడా తర్వాత దానికి అడ్జస్ట్, దాంట్లోనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఓ ఇప్పుడు మీరు దాంట్లోనే హ్యాపీనెస్ లేదు, మనం దాంట్లోనే ఉండాము, మనకు తెలియదు, దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాము. మంచి మీ రేంజ్ రోవర్లో వెళ్ళి బయటికి అక్కడ డగ అనుకొని అక్కడ వాటర్ పోతా ఉండిలా అనుకొని చూసాం మనము. యా కరెక్ట్. యా అలాగే అది కొంచెం ఎగ్జాగరేటెడ్ గా చెప్పారు అంతే, ఇంకేం లేదు. కానీ భయం వేస్తుంది వరల్డ్ తలుచుకుంటే. బేసిక్ గా మీరు ఇప్పుడు అంటే ఎంటర్టైన్మెంట్ ఓకే, భయం కూడా క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇలా ఉంటుంది, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ రైట్ నౌ. సో వదిలేయండి. ఓకే, బట్ వన్ డౌట్ సార్, నిజంగా ఇది ఒక వై సార్ బర్త్ మార్క్ అక్కడ మాత్రమే? లాట్ ఆఫ్ బాడీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు చెప్పాలి అది. ఎలా? ఇది కూడా మీరు నా ఇమాజినేషన్ లేదు, ఇమాజినేషన్ లేదు, కరెక్ట్ గా తెలుస్తుంది మీకు. ఎందుకని మీరు డెఫినెట్ గా మీరు కనుక్కోవాలి. వామో, బట్ నేను ఎందుకో కనుక్కోవట్లేదు. కానీ ఆ టైంలో పిల్లలు పుడితే ఎలా? ఇట్స్ లైక్ ఎంజాయ్ చేశారా అది? వార్మర్, చాలా ఆ టైటిల్ నేను వార్మర్ అని వార్మర్ అని పెట్టవచ్చు. సో మీరు ధిక్కారణ కంటే అధికారం గొప్పది అని వై యు టార్గెటెడ్ అగైన్ దట్ ప్లేస్? అది రియల్గా చెప్పాలంటే నేను రియల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్తాను అప్పుడు. అది ఒక మీనింగ్ ఉంది, బట్ షూటింగ్ స్పాట్లో ఈ చెస్ట్ బుల్లెట్ పెట్టాలి. ఓకే, బాడీలో ఇక్కడ ఏమో పెడతాము, అది క్లాత్ ఉండాలి. ఇక్కడ క్లాత్ ఓన్లీ ప్లేస్ అక్కడే పెట్టాము. unable to control my laugh. Oh my goodness. Oh, cloth akkade undi kabatti it's crazy. But yeah, really it's crazy. Okay, I'll come to here koncham serious. Yeah, for you like ఈ ఐడియా ఎస్పెషల్లీ షూట్ చేసినప్పుడు 2040లో యు ఆర్ లైక్ వెరీ యంగ్ నౌ, 22 years old. సో 22 అంటే 40కి వచ్చేసరికి ఇంకా యంగ్గానే ఉంటారు మీరు. సో ఆ వరల్డ్లోకి వెళ్తున్నప్పుడు మీకేం అనిపించింది? ఓ నిజంగా ఈ వరల్డ్ ఇలా ఉండబోతుందా?
సో ఏమనిపించింది ఫర్ యూ, లైక్ న్యూ థింగ్స్ ఏమనిపించాయి ఆ వరల్డ్లో? To be honest, I think Sir has also spoken about it somewhere. He's mentioned 2040, but I feel that it's all happening now also. That situation we are facing now, but it's not to the extreme, but I feel eventually we will lead it to a bigger problem. So I feel we have so much technology. We have technology to go to the Mars and everything we are doing, but our surroundings we're not able to solve the small issues. So I feel Sir has shown 2040 and telling us indirectly 24 అని 24లోనే అంత ఫ్యూచర్ చూపించారు. యా, అవును. క్రేజీ. బట్ సార్ ఆఫ్టర్ దిస్ లైక్ ఒక 10 years తర్వాత డైరెక్షన్ చేసినప్పుడు చాలా చేంజెస్ వచ్చేసాయి, వరల్డ్లో చేంజెస్ వచ్చాయి, మనిషి థింకింగ్లో చేంజెస్ వచ్చాయి, అండ్ పరిస్థితుల్లో, టెక్నాలజీలో, కెమెరాలో, ఎవ్రీవేర్ లైక్ కంప్లీట్గా మారిపోయింది. సినిమా అనేది మారిపోయింది. నాట్ ఓన్లీ ఫర్ లైక్ తెలుగు, తమిళ్ ఇట్లా. అఫ్కోర్స్ మీరు ఇంతకుముందే పాన్ ఇండియా లెవెల్లో మీకు రికగ్నైజేషన్ అండ్ లవ్ ఉన్నా కూడా. కరెక్ట్. నేను ఒక్క మాట మీరు వెనక ఉంటే టక్కని అనిపించింది, అన్నీ మారుతూ ఉంది, మనం మారలేదు. మనం అలాగే ఉన్నాము. యా సార్, యా కరెక్ట్. మీరైతే అలాగే ఉన్నారు సార్, ఇంకా అంతే గ్లోతో. అంతే ఫిజికలీ, నేను ఫిజికలీ చూడండి, మెంటలీ కూడా అలాగే ఉంటాను. మెంటలీ కూడా అలానే ఉన్నాం అంటున్నాను. లేదు సార్, డెఫినెట్లీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఐ విట్నెస్ లైక్ అంటే కరోనా తర్వాత ఆడియన్స్లో సినిమా చూస్ చేసే విధానం కూడా మారిపోయింది. ఇట్స్ లైక్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజెస్ కేమ్. అఫ్ కోర్స్ మనిషిలో కొన్ని మార్పులు ఎప్పుడూ జరగవు. నేను ఒకటి చెప్పాలంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ యాక్చువల్లీ. నేను కొంచెం ఎక్స్ట్రీమ్గా థింక్ చేస్తున్నానని అనుకోండి, అది మాకు తెలుసు కూడా. అదే అలాగే మాట్లాడతాను నేను. ఏమంటే ఓకే, ఫస్ట్ మాస్క్ టెంట్లో చూసేవాడిని, నెక్స్ట్ పెద్ద మేము మాస్ థియేటర్లో చూసేవాడిని, నెక్స్ట్ మల్టీప్లెక్స్లో చూసేవాడిని, ఇప్పుడు ఓటీటీ అనే ఫార్మాట్లో టీవీలో చూస్తాము, హోమ్ థియేటర్లో చూస్తాము. బట్ చూసేది ఏంటి? సేమ్ సినిమా, ఎంటర్టైన్మెంట్. యా, ఫార్మేట్ ఆఫ్ ది ఫిలం ఓకే, మనం చాలా ఖర్చు పెడతాము, చాలా ఇది చేస్తాము, అదన్నీ ఓకే. నేను చెప్పేది వాట్ యాక్చువల్లీ వీఆర్ అక్కడేం చేంజ్ తీసుకొని వస్తా ఉంది కదా. నేను అది కొంచెం ఎక్స్ట్రీమ్గా థింక్ చేస్తాను. అదే స్టోరీ, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, ఇది ఏమి ఒక ఇదే జనాలకి ఇష్టపడేది ఇదే అని ఒక్క మైండ్ సెట్ ఉంది. నేను ఎందుకు అని నేను యాజ్ ఎన్ ఆడియన్స్